బీఆర్ఎస్ యువ సంగ్రామ సమిట్ పై సందిగ్ధం ఏర్పడింది. బీఆర్ఎస్ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. రేపు సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ యువ సంగ్రాహక సదస్సును ప్లాన్ చేసింది బీఆర్ఎస్. హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తే సభ నిర్వహిస్తామని బీఆర్ఎస్ చెప్తోంది. ఇక కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ అస్త్రంగా ఈ సమ్మిట్ నిర్వహించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఎన్నికల సమయంలో యువత విద్యార్థులకు ఇచ్చిన ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్, విద్యావకాశాల విస్తరణ వంటి హామీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ను కార్నర్ చేయడమే లక్ష్యంగా రేపు హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో యువ సంగ్రామ సమ్మిట్ నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఒకవైపు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ మరోవైపు సభ నిర్వహణపై భారీగా ఆశలు పెట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ పార్టీ తమ యువ సంగ్రామ సమ్మిట్కు హైకోర్టు అనుమతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. హైకోర్టు అనుమతి లభిస్తే కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ అస్త్రంగా ఈ సమ్మిట్ నిర్వహిస్తామని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఇక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వార్షిక జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బలోపేతం, విదేశీ విద్య సహాయం, పోటీ పరీక్షలకు కోచింగ్ సదుపాయాలు విస్తరణ, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే ఈ హామీలు ఆశించిన స్థాయిలో అమలు కాలేదని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ అదే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా యువతను ఏకం చేసే ప్రయత్నం ప్రారంభించింది. అందులో భాగంగానే రేపు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో యువ సంగ్రామ సమ్మిట్ నిర్వహించాలని భావిస్తోంది. ఈ సభను సాధారణ రాజకీయ సమావేశంగా కాకుండా యువత హక్కుల కోసం పోరాట సభగా ప్రొజెక్ట్ చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యలు, జాబ్ క్యాలెండర్, పరీక్షల నిర్వహణ, నియామకాల ఆలస్యం, విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన హామీల అమలు వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహాన్ని అమలు చేయబోతోంది బీఆర్ఎస్. ఇటీవల వరుసగా సర్పై అవగాహన సమావేశాలు, రైతు, కార్మిక, సామాజిక వర్గాల సమావేశాలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఇప్పుడు యువతపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. యువ ఓటర్లను మళ్లీ తమ వైపు తిప్పుకోవడంతో పాటు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపడమే ఈ సభ లక్ష్యంగా కనిపిస్తోంది.